పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. అవును, ఈ మాట ఎంతో నిజం. వారిలో ఏ అరమరికలు ఉండవు, ఏ భేదాలు ఉండవు. ఉండే ఒకే ఒక మంచి గుణం అంటేనే అందరికీ ఆనందింపజేయడం, వారి నవ్వులు నలుగురితో పంచుకోవడం. అరమరికలు లేని ఆనందం అంటేనే పిల్లలు. ఈ పిల్లల ఆనందం మరింత రెట్టింపు చేయడానికి ఇన్నేళ్ల రాజకీయ పరిపాలనలో ఎవ్వరూ చెయ్యని ఒక గొప్ప పని, మంచి పని తమ సంకల్పంతో చేశారు మన సోలాపూర్ నగర జిల్లా ఎమ్మెల్యే, యువ నేత, అందరి మన్నన పొందుతున్న గౌరవనీయులు దేవేంద్ర కోఠే గారు. స్వర్గీయ విష్ణుపంత కోఠే తాతగారి ఆశీస్సులతో వారు ఇదంతా చేస్తూ ఉన్నారు. వారి రాజకీయ ప్రస్థానం బహు జోరుగా కొనసాగుతూ ఉన్నది. అయితే వేసవి సెలవుల్లో పిల్లల ఆనందం మరింత పెంపొందించాలని అక్కల్కోట్ రోడ్ అర్బన్ ప్లాజా మల్టీ స్టేట్ పార్క్ ఈ చోట ఆనంద మేళావాన్ని వారు ఏర్పాటు చేశారు. పూర్వ భాగంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం జరుగుతూ తిను పదార్థాల స్టాల్స్లు అంటేనే స్నాక్స్, వివిధ రకాల తినుబండారాలు, ఫన్ ఫెస్టివల్ ఇక్కడ నిలిపారు. ఇక్కడ పిల్లలకు ఆట వస్తువులు ఉచితంగా ఏర్పాటు చేస్తూ పిల్లల మనసు మరియు వారి తల్లిదండ్రుల మనసును గెలుచుకున్నారు దేవేంద్ర గారు. చిన్న పిల్లల కోసం మనోరంజనాత్మకమైన పార్క్, కుటుంబం కోసం నిలిపిన ఈ ఫెస్టివల్ పూర్వ భాగంలో పండుగ వాతావరణం ఏర్పడింది. కుటుంబంతో వచ్చిన పిల్లలు వివిధ ఆటలు, గేమ్స్ ఆడి కేరింతలు పెట్టి నవ్వుతుంటే వాళ్ళ నవ్వు చూసి తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు మురిసిపోయారు. సాయంత్రం అయిందంటే చాలు అందరి అడుగులు అక్కల్కోట్ వైపుకున్న ఫన్ ఫెస్టివల్ వైపు కొనసాగాయి. చిన్నారులు, పెద్దలు ఈ ఫన్ ఫెస్టివల్ ఆనందం పొందారు. విరజాజి పువ్వుల్లారా, వెలలేని రవ్వల్లారా, చిన్నారి పాపల్లారా, మా కంటి దివ్వెల్లారా అనే పాట ఇక్కడ మరీ గుర్తొస్తుంది. స్వతహాగా దేవేంద్ర గారు వారి పరివారంతో వచ్చి ఈ ఫెస్టివల్ ఎంజాయ్ చేయడం మరో విశేషమని ఇక్కడ చెప్పవచ్చు. నేను మీ వాడినే, మీతో ఉండేవాడినే అని మరీ నిరూపిస్తూ నేను సహితం అంటూ అందరినీ తోడు తీసుకొని ప్రజాసేవ చేస్తూ ఉన్నారు మన దేవేంద్ర కోఠే గారు. మొత్తానికి ఈ ఫన్ ఫెస్టివల్ అందరూ ఎంజాయ్ చేస్తూ మాటలు, పాటలు, వివిధ గేమ్స్ అక్కడ ఏర్పాటు చేసిన యాంకర్ ద్వారా విని ఆనందం పొందారు. కమ్మని పదార్థాల ఆస్వాదం తీసుకున్నారు. ఆటలు ఆడి, పాటలు పాడి పిల్లలంతా హుషారుగా ఉరకలు వేశారు. ఇంత మంచి పని చేసినందుకు గాను ముఖ్యంగా దేవేంద్ర గారికి మరియు ఆ యొక్క నిర్వాహకులకు సోలాపూర్ వారి తరపున హెడ్స్ ఆఫ్ చెప్పవచ్చు. వీకెండ్కు సాయంత్రం ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే పార్క్ నిలిపే ఏర్పాట్లు ఇక్కడ చేశారు. ఎంతో అందంగా కమలం వికసించినట్టు పిల్లల వదనంపై చిరునవ్వులు వికసించాయి. ఎందరో ప్రముఖులు, రాజకీయ నాయకులు, పిల్లలు, పెద్దలు ఈ ఫన్ ఫెస్టివల్కు భేటీ ఇచ్చి మహదానందం పొందారు. ఆనందంతో కూడిన ఈ ఫన్ ఫెస్టివల్ చూస్తుంటే ఈ ఆనందం ఎల్లకాలం ఇలానే నిలవాలి అని అనిపించింది.